హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని ఇప్పుడు వచ్చేసి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి 7,900 అయితే ఉన్నారండి. దగ్గర 8,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవబోతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా మీదేనండి. ఎందుకు ఇన్నిసార్లు మీ క్రెడిట్ అంతా మీదే అని చెప్పేసి చెప్తున్నానంటే, మీరు ఇంతలా నా ఛానల్ ని సపోర్ట్ చేయడం వల్లే కదండి నేను ఇంతవరకు రాగలిగాను. అలాగే వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఛానల్లోని నేను ఎప్పుడు ఇన్ని సబ్స్క్రైబర్స్ పెరిగారు, లేకపోతే మానిటైజేషన్ అయ్యింది, లేకపోతే మరొకటి అనేది నేను అలాంటి వీడియోస్ అయితే చేయలేను. ఎందుకంటే నాకు మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్కి. ఇంకా నేను ఎవ్రీ ఇయర్ నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నా ఛానల్ 1 ఇయర్ అయ్యింది, 2 ఇయర్స్ అయ్యింది, 3 ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నేను చేస్తున్న వీడియో కూడా అదేనండి. మన ఛానల్ వచ్చేసి మొన్న జూలై 2 నేను ఒక కమ్యూనిటీలో పోస్ట్ అయితే పెట్టాను కదండి. ఛానల్ వచ్చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందని చెప్పేసి 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఛానల్ సక్సెస్ అవ్వకపోని, మానిటైజేషన్ అవ్వకపోని ఛానల్ అయితే హ్యాపీగా గ్రోత్ అయితే వెళ్తుంది. నాకైతే ఏ ప్రాబ్లం లేదు. వ్యూస్ ఈ మధ్య ఎందుకో కొంచెం తగ్గాయండి. అది అందరికీ కూడా ఉన్నది. అది యూట్యూబ్ వల్లే కొంచెం ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెక్స్ అయితే చేస్తూ ఉంటారు, చెకింగ్ అవుతూ ఉంటది ఛానల్స్ అన్నిని. ఆ టైంలోని వాళ్ళు సజెస్ట్ చేయలేరు, రికమెండేషన్ చేయలేరు. ఆ టైంలోని కొంచెం గ్రోత్ అయితే తక్కువ ఉంటది. చాలా మంది ఈ యూట్యూబ్ అంటే చాలా సింపుల్ గా అనుకుంటారు. అందరూ వచ్చేయచ్చు అని చెప్పేసి ఈ రోజుల్లోని ప్రతి ఒక్క ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుందండి మాక్సిమమ్. నేను స్టార్టింగ్ లోని యూట్యూబ్ అంటే ఓపెన్ చేసి వీడియోస్ చూడడం, ఏదైనా మనకి కావాల్సినవన్నీ సెర్చ్ చేసుకొని అందులో చూసుకునేలాగా ఉంటది అని చెప్పేసి చూసుకునేదాన్ని. అలా రాను నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి 3 ఇయర్స్ అవుతుంది, కానీ ఛానల్ అయితే ఇంకా సక్సెస్ అవ్వలేదు. అలాగని నేను గివ్ అప్ అయితే ఇవ్వలేదండి. కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తున్నాను. కానీ ఏ కంటెంట్ చేస్తున్నాను అనేది కొంచెం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఈ ఛానల్ 3 ఇయర్స్ అయినా కూడా నేను యూట్యూబ్ లో నేర్చుకున్నది అయితే చాలా ఎక్కువ ఉందండి. సబ్జెక్ట్ అయితే చాలా మంది యూట్యూబ్ అంటే ఏదో వీడియో తీస్తాము కెమెరాలోని. ఇప్పుడు ఒక ఫోన్ ఉందండి, ఇలాగా ఫోన్ ఉంది, పట్టుకుంటాము, మొబైల్ పట్టుకొని చక్కగా ఏదైనా దొరికితే వీడియో తీసేస్తాము, దాన్ని సింపుల్ గా అప్లోడ్ చేసేస్తాము అని అనుకుంటారు తప్ప దాని వల్ల ఏం వ్యూస్ వస్తాయి, అసలు మనం ఏ కంటెంట్ అనేది మనం ఇస్తున్నాం అనేది అది ఎవ్వరికీ తెలియదు. నేనైతే స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే అదేనండి. నేను ఓన్లీ కెమెరాని పట్టుకొని వీడియో తీసేసి అప్లోడ్ చేసేసేదాన్ని. కనీసం వాయిస్ ఓవర్ కానీ, సరిగ్గా ఎడిటింగ్ కానీ, అసలు ఏం కంటెంట్ ఇస్తున్నాననేది కానీ ఏది సరిగ్గా చూసుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఏది తెలుసుకోకుండా, అసలు యూట్యూబ్ అంటే ఏమీ తెలుసుకోకుండా అయితే నేను వచ్చాను ఈ ప్లాట్ఫామ్ కి. ఈ సోషల్ మీడియాలోని చాలా మంది వస్తున్నారు, కానీ ఏ వీడియోస్ పెడుతున్నారు, ఏ కంటెంట్ పెడుతున్నారు అనేది చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఏదో పోస్ట్ చేస్తున్నాము, అయిపోతుంది, వ్యూస్ వస్తాయి అని అనుకుంటున్నారు. అదైతే చాలా రాంగ్ అండి. నేను ఈ వీడియో కేవలం చిన్న యూట్యూబర్స్ కి మాత్రమే చేస్తున్నాను. వాళ్ళైతే చాలా సిల్లీ మిస్టేక్స్ తోని ఏదో వీడియో చేసేస్తున్నాము, పెట్టేస్తున్నాము, అయిపోతుందిలే అని అనుకునే చేసేస్తున్నారు. వాళ్ళు నిజంగా యూట్యూబ్ లోని మనీ సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీరు కానీ ఛానల్ పెట్టుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోనైతే ఒక్కసారి వాచ్ చేయండి. నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. మీరైతే ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. నేను చేయడం వల్ల 3 ఇయర్స్ అయినా కూడా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. అలాగని నేను ఈ ఛానల్ వదిలేసి నేను కొత్తగా ఏదైనా వేరే ఛానల్ పెట్టుకొని నేను అందులో గ్రోత్ అవ్వచ్చు. కానీ ఎందుకు అవ్వదు సక్సెస్ అనేది? మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఎండ్ చేయాలి, అక్కడే సక్సెస్ ని తీసుకురావాలి అనే థీమ్ తోనైతే నేను వస్తున్నానండి. ఆ విధంగానే నేను ఎక్కడ స్టాప్ అయితే ఇవ్వలేదు. ఇదే ఛానల్లో నేను వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు సక్సెస్ రాదు? మన ఛానల్ ని మనం ఎందుకు ఇలాగ వదిలేయాలి? నాకైతే అలాగ వదలడం ఇష్టం లేదండి. చాలా మంది అలా చేస్తున్నారు. ఇక్కడ సక్సెస్ రాలేదని చెప్పేసి వేరే మెయిల్ తోని వేరే ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని అక్కడైతే ఇస్తున్నారు. కానీ నేనైతే అలా చెయ్యాలని అనుకోవట్లేదు. మీరు కూడా అలా చెయ్యకండి. ఎందుకంటే మాక్సిమం మనం వీడియోస్ ఎంతో కష్టపడి తీస్తాము, ఎంతో ట్రై చేస్తాము. అది వదిలేసుకొని మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాలి, ఇంకో దాంట్లో గ్రోత్ తెచ్చుకుందాం అని చెప్పేసి మాత్రం అస్సలు చేయకండి. వస్తుందండి సక్సెస్ అనేది, లేట్ గా అయినా కంపల్సరిగా వస్తుంది. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది సక్సెస్ వస్తుంది. అది ఏ విధంగా అంటే మీరు మంచి కంటెంట్ అయితే ఇవ్వాలండి, అందరికీ ఉపయోగపడేలాగా. ఒక నాలెడ్జ్ అవని పిల్లలకి కానీ, లేకపోతే ఎవరైనా చూసే వాళ్ళకి అది చూడడానికి బాగుండాలండి. వీడియో క్లారిటీ అవని,
వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ లోని వెనకాతల డిస్టర్బెన్స్ అవని ఏమీ లేకుండా వీడియో క్వాలిటీ గానీ అన్ని మంచిగా ఉంటే మాత్రం తప్పకుండా యూట్యూబ్ సక్సెస్ ఇస్తుంది. మెయిన్ గా కంటెంట్ బాగుండాలండి. మనం ఒక కంటెంట్ ఎంచుకుంటాము, యూట్యూబ్ ఆ కంటెంట్ ఎవరు చూస్తారని వాళ్ళకి సజెస్ట్ చేస్తది. వాళ్ళు చూసే వాళ్ళు చూస్తారు, బాగుంటాయి వ్యూస్. మనం వెంటనే వేరే కంటెంట్ మారిపోతాము, ఇందులో సరిగ్గా వ్యూస్ రావట్లేదేమో అని చెప్పేసి వేరే కంటెంట్ మారిపోయినప్పుడు యూట్యూబ్ ఈ ఛానల్ ని దేనికి సజెస్ట్ చేయాలి, ఎవరికి సజెస్ట్ చేయాలని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మనమే ఆ కన్ఫ్యూజన్ ఇస్తున్నాము యూట్యూబ్ కి. ఇచ్చి అన్ని తప్పులు మనమే చేసి మళ్ళీ యూట్యూబ్ మనకి వ్యూస్ ఇవ్వట్లేదు, ఈ రీచ్ అవ్వట్లేదు, మనం సక్సెస్ అవ్వట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతారు. అలాగే ఎప్పుడు ఫీల్ అవ్వద్దని, మనం ఎంత కష్టపడి చేసినా మన ఛానల్లోని ఎంత మన కంటెంట్ పెట్టినా కూడా ఎక్కడో దగ్గర మనం ఒక వీడియో అనేది వేరే వాళ్ళ వాయిస్ అవని, వేరే వాళ్ళ కంటెంట్ అవని, రీమిక్స్ అవని, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అవని అలాంటివి చాలా వస్తున్నాయి కదండి. కొలాబ్ అవని, కట్ అవని ఇలాంటివన్నీ మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఆ యూజ్ చేసుకున్న దాని మీద కూడా మనకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది గ్రీన్ స్క్రీన్ అని చెప్పేసి ఓన్లీ వేరే వాళ్ళ వీడియోని అక్కడ పెట్టేసి వెనకాతలు ఎక్కడో చిన్నది వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది. అలా కనిపించకూడదండి. వాళ్ళు ఎక్కడో దగ్గర వాళ్ళ రియాక్షన్ అవని వాళ్ళది ఏదో ఒకటి కంటెంట్ అక్కడ క్రియేట్ చేసి చూపించాలి. కష్టపడిందే ఎవరు ఏది ఇవ్వరు కదండి. మన కష్టం లేకుండా ఎవరిదో వీడియో మనం వాడుకుంటామంటే వాళ్ళు కాపీరైట్ క్లైమ్ వేస్తారు, స్ట్రైక్ వేస్తారు, రకరకాలుగా మనకి జరుగుతూ ఉంటది. మనం ఇంత కష్టపడి జరుగుతుంది అన్నప్పుడు, మనం ఇంత కష్టపడి ఛానల్ ని ఇంతలా గ్రోత్ చేసుకున్నప్పుడు మనం ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మన ఛానల్ ని మొత్తం డిలీట్ చేసుకొని టెర్మినేట్ అయిపోయేలా చేసుకుని కన్నా మన కంటెంట్ మీద మనం నమ్మకం ఉండాలి. రీమిక్స్ అనేది యూజ్ చేసుకోండి, యూజ్ చేసుకుంటే మంచిగా యూజ్ వస్తాయి. అది ఎలా యూజ్ చేసుకోవాలంటే అలాగే యూజ్ చేసుకోండి. చాలా మంది అయితే చాలా బ్యాడ్ గా అయితే యూజ్ చేస్తున్నారు, అలాగైతే యూజ్ చేయొద్దు. మీకు నచ్చలేదు, వేరే వాళ్ళు మన కంటెంట్ యూజ్ చేసుకోకూడదు అని అనుకుంటే మనకి యూట్యూబ్ స్టూడియోలోని మీరు అప్లోడ్ చేసినప్పుడే ఆడియో వీడియో అనేది రీమిక్సింగ్ ఉంటది. మీరు అక్కడ ఆపేసుకుంటే ఆటోమేటిక్ గా రెండు యూజ్ అవ్వవు వాళ్ళకి. లేదు ఆడియో యూజ్ చేసుకుంటాము అని అనుకుంటే ఆడియో ఇవ్వచ్చు, ఆడియో వాడుకుంటారు. వీడియో మంది ఒకవేళ వీడియో మంది వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకొని వేరే రకంగా అక్కడ పెట్టారు అని అంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ విధంగా వీడియో వద్దనుకుంటే మాత్రం మానేసుకోండి. మాక్సిమం మీ ఓన్ కంటెంట్ కి ప్రిపేర్ అయిపోండి. మీ ఓన్ కంటెంట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదండి. ఛానల్ ఎప్పుడు హెల్దీగా వెళ్తుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందండి. ఛానల్లోని మీరు గమనించినట్టయితే 1 year టార్గెట్ అయితే మనకి యూట్యూబ్ వాడు ఇస్తూ ఉంటాడు. ఆ 1 year టార్గెట్ ని మనం ఎలా రీచ్ అవ్వాలి అని అంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అని చెప్పేసి సూపర్ థ్యాంక్స్ కి వాటికే ఉంటది. మనకి మెయిన్ గా మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 1 crore షార్ట్ వ్యూస్ వచ్చినా పర్వాలేదండి. అలాగైతే మనకి ఫుల్ గా మానిటైజేషన్ అయినట్టుగా. మనకి సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తారండి. షార్ట్స్ మంచిగా పెడితే చాలా ఈజీగా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ గురించి ఎవరు భయపడకండి. 1 year లోపు ఈజీగా వచ్చేస్తారు. మనకి రావాల్సిందంతా షార్ట్స్ మీద వ్యూస్ 1 crore అంటే చాలా కష్టము. ఎంతో సెలబ్రిటీస్ కి అయితే మాత్రం రాదు. మనం ఎంతో మంచి కంటెంట్ ఇస్తేనే గానీ రాదు. అలాగే వీడియోస్ కూడా వాచ్ అవర్స్ రావాలంటే మనం మంచి మంచి వీడియోస్ తీయాలి, డైలీ పోస్ట్ చేయాలండి. డైలీ మినిమం ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తూ ఉండాలి. 1 year లో టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. వాచ్ అవర్స్ అన్ని కంప్లీట్ అయిపోతే చక్కగా మానిటైజేషన్ అయిపోతుంది. తప్పకుండా సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించుకోవాలి, మాకు మనీ అవసరం అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి టిప్స్ అన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి చేస్తే మాత్రం సక్సెస్ వస్తుంది. మాక్సిమం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము, వీడియో పెడతామంటే వెంటనే ఏదో వీడియో తీసాము పెట్టేసాము అని అనుకోకుండా ముందు కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఒక వీడియో చెయ్యాలి అని అంటే మనకి మినిమం నాలెడ్జ్ ఏంటి ఉండాలి. మనకి వీడియో ఎడిటింగ్ రావాలండి. మెయిన్ ఎడిటింగ్ ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ రావాలి కంపల్సరిగానా. అలాగే మనకి యూట్యూబ్ లోని కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అవని, కొన్ని రిస్ట్రిక్షన్స్ అవని అలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ మనం నేర్చుకోవాలండి. మెయిన్ అది ఎలా నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా, అది ఎలా నేర్చుకోవాలంటే మంచి మంచి టెక్ ఛానల్స్ ఉంటాయి. అవి కూడా మంచి టెక్ ఛానల్స్ మీరు ఎంచుకోవాలి. మరి మీరు అలాగని వేరే వేరే టెక్ ఛానల్స్ కి వెళ్తే వేరేగా మీకు రూట్స్ ఇస్తూ ఉంటారు. ఆ రూట్ లో కానీ మీరు వెళ్తే మీ ఛానల్ చూసుకోవడానికి కూడా ఉండదండి. టెర్మినేట్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. తెల్లవారేసరికి మీ ఛానల్ అయితే కనిపించదు. వాళ్ళు చెప్పేవన్నీ మీరు టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మీరు సరైన జెన్యున్ గా చెప్పే
క్రియేటర్స్ ని మాత్రమే మీరు నమ్మండి. అలాంటి టెక్ ఛానల్స్ ని మీరు ఫాలో అవుతూ ఉండండి, మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గానా. ఏంటంటే ఎక్కడ మీకు మనీ ఇచ్చి వ్యూస్ అయితే రప్పించడం కానీ, మనీ ఇచ్చి సబ్స్క్రైబర్స్ కొనడం కానీ అలాంటివి కానీ చేశారా, ఈ రోజుకి బాగానే ఉంటదండి. నెక్స్ట్ మీకు మానిటైజేషన్ అయిన తర్వాత అది రివ్యూకి వెళ్తుందండి. రివ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం మీకు తప్పకుండా మీ ఛానల్ అయితే మొత్తం టెర్మినేట్ చేసేస్తాడు. అంటే ఇందులో ఫ్రాడ్ ఉంది, ఫ్రాడ్ గా తెచ్చుకున్నారని చెప్పేసి సిస్టమ్ ద్వారా వాళ్ళు ఏం చూడరులే అని మాత్రం అనుకోకండి. సిస్టమ్ ద్వారా మాత్రం మొత్తం వెరిఫికేషన్ అయితే అవుతుంది కంపల్సరీగా. అది ఈ రోజుకి మీరు దొరకకపోవచ్చు, ఇంకో రోజు అయితే మీరు తప్పకుండా దొరికిపోతారు. ఎందుకంటే ఛానల్ అనేది అప్పుడప్పుడు మానిటైజేషన్ అయిపోయినా కూడా రివ్యూ ఇస్తూ ఉంటారు. ఆ రివ్యూలోని మనం ఏమైనా దొరికాము అని అంటే మాత్రం పోతుందండి. మనం ఇంత కష్టపడి ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, ఇన్ని వీడియోస్ చేసినప్పుడు మనం అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు కదండి. అందువల్ల మాక్సిమం అలాంటి ఫ్రాడ్ గా చెప్పేదానికి టెలిగ్రామ్ లో కూడా కొన్ని ఫ్రాడ్ గా నడుస్తున్నాయండి యూట్యూబ్ సంబంధించి. అలాంటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. వెళ్తే మాత్రం ఇంత కష్టపడి ఇంత చేసుకున్న దానికి ఒక్క వీడియో వల్ల మీరు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఒక్క వీడియో చాలండి మీ ఛానల్ అంతా పోవడానికి. అందువల్ల ఏదైనా వీడియోస్ చేసామంటే ముందు నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. ఆ పలానాది అన్ని నేర్చుకోండి. ఎలాగ ఎడిటింగ్ చేయాలి, ఎలాగ అప్లోడ్ చేయాలి, ఎలాగ థంబ్నెయిల్స్ ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి, ఏంటంటారు హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఇస్తే డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, అవన్నీ తెలుసుకుంటే మాత్రం మీరు ఛానల్ మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు. అది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. చాలా మంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదండి, లేదు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోరుకుంటారు. అలాంటివి మనం ఇచ్చాము అని అంటే మన ఛానల్ ని తప్పకుండా వాళ్ళు చూస్తారండి. చూసిలా మనం చేసుకోవాలి. అంటే మనం ఇచ్చే కంటెంట్ వాళ్ళకి నచ్చాలి, అంతేగాని బోర్ కొట్టినట్టుగా అయితే ఉండకూడదు. అందువల్ల మీరు తప్పకుండా అలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి. యూట్యూబ్ స్టూడియోలోని మాక్సిమం ఆడియన్స్ మనకి ఎంతమంది చూస్తున్నారు అవని, అందులోని అనలిటిక్స్ చాలా ఉంటాయి. మీరు ఏమేమి మీ వీడియోని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా గ్రోత్ బాగుంటదండి, మీకు అక్కడ అంతా మొత్తం అనలిటిక్స్ లోని బాగా రివ్యూ చేసిస్తారు. ఆ యావరేజ్ పర్సెంటేజ్ వ్యూ అవని ఏ విధంగా వెళ్తున్నాయి, ఏ విధంగా మనం మార్చుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏ హ్యాష్ ట్యాగ్ వల్ల మనకి ఫార్వర్డ్ అవుతుంది, మన కంటెంట్ దేని వల్ల ఎక్కువ మంది చూస్తున్నారు అన్న పర్సెంటేజ్ కానీ, ఎక్కడెక్కడ ఇండియా నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారండి మొత్తం అంతా మనకి అనలిటిక్స్ లో ఉంటదండి. అప్పుడప్పుడు అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చెక్ చేసుకోవడం వల్ల మనం ఏ విధంగా చెయ్యాలి అనేది మీకు అర్థం అవుతుంది. ఇలాంటివన్నీ టిప్స్ పాటిస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు. అంతేగాని వేరేగా ఆలోచించుకొని ఏం పర్వాలేదులే ఎలా పడితే అలా పోస్ట్ చేసేస్తాము, చూసి వాళ్ళకి కూడా కొంచెం బాగుండాలి కదండి. ఇలాంటి కొన్ని ఏమి కంటెంట్ లేని ఛానల్స్ వల్ల మంచి కంటెంట్ ఉన్న ఛానల్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయండి, అడుగుకి వెళ్ళిపోతున్నాయి. అది వాళ్ళకి ఉపయోగం లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఇందులో ఏముంది అసలు అన్ని చూసి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందులో అసలు ఏ కంటెంట్ ఉండట్లేదు. కంటెంట్ ఉన్న వాళ్ళ ఛానల్స్ చూడడానికి అయితే ఇంకా వాళ్ళ ఛానల్ దొరకట్లేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి కామెంట్స్ కూడా వరస్ట్ గా వస్తాయండి. ఆ వరస్ట్ గా వచ్చి కామెంట్స్ కి వాళ్ళు పెట్టుకుంటున్నారో తెలియదు. అలాంటి కొంచెం వీడియోస్ పెట్టామంటే కొంచెం సెన్సిబుల్ గా ఉండాలి. ఏ వీడియో పెట్టామన్నా కూడా అదొక్కటి గుర్తు పెట్టుకొని మంచిగా అయితే వీడియోస్ చేయండి. చేస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు యూట్యూబ్ లోని. నా ఛానల్ అయితే ఇప్పుడు 3 years అవుతుంది. చాలా హ్యాపీ. ఇంకా మంచిగా అయితే ఎన్ని సంవత్సరాలు అవని నేనైతే చేస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు నా సక్సెస్ అనేది నేను మీకు వీడియో మంచిగా అయితే చేసి పెడతాను. అది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఇప్పుడు నేను 2 years కంప్లీట్ అయినప్పుడు మాత్రం నా ఛానల్ 2500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 8000 రీచ్ అవుతున్నారు. సబ్స్క్రైబర్స్ ముఖ్యం కాదండి. అస్సలు మీరు సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించొద్దు. అవి ఆటోమేటిక్ గా రీచ్ అవుతారు. ఏ విధంగా రీచ్ అవుతారు. నేను మాక్సిమం ఆ విధంగా అయితే మీకు మోటివేట్ చేద్దాం అనుకున్నాను. ఆ విధంగా వీడియో అయితే చేశాను. మీలో ఎంతమంది ఈ విధంగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటారనేది, ఇలాంటి వీడియోస్ 10 మందికి మనం షేర్ చేసామంటే వాళ్ళకి కూడా దీని గురించి తెలుస్తుందండి, అవగాహన ఉంటది. ఏదో మానిటైజేషన్ అయిపోతుంది త్వరగా తెచ్చేసుకుంటాం అని మాత్రం అనుకోకండి. మానిటైజేషన్ అవ్వాలంటే చాలా ఫేస్ చేయాలి. మనకి కాపీరైట్స్ క్లెయిమ్స్ వస్తాయి, స్ట్రైక్స్ వస్తాయి. నాకైతే రీసెంట్ గా కాదండి, స్ట్రైక్ అయితే నాకు చాలా స్టార్టింగ్ లోనే వచ్చింది. RRR మూవీ వచ్చింది కదండి, ఆ మూవీ వచ్చినప్పుడు నేను థియేటర్ లో క్లిప్పింగ్ అయితే చిన్నది పెట్టిన దాని వల్ల నాకైతే స్ట్రైక్ అయితే వచ్చింది. ఆ తర్వాత క్లైమ్స్ అయితే చాలా వచ్చాయండి. క్లైమ్స్ కూడా వేరే వాళ్ళ పాటలు మన ఛానల్లోనే ఉండడం వల్ల వాళ్ళైతే క్లైమ్స్ వేశారు.
క్లైమ్స్ అనేది మనకి వేశారు అంటే దాని వల్ల రిస్క్ లేదండి. స్ట్రైక్స్ మాత్రం 3 పడితే మాత్రం ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. ఇంకా మన ఛానల్లో వీడియోస్ కాదు కదా, ఏది కనిపించదు అనమాట. అందువల్ల మీరు క్లైమ్స్ వస్తే ప్రాబ్లం ఏం లేదు, మానిటైజేషన్ అవ్వకపోవడం ఏం లేదు. క్లైమ్స్ వస్తే అవుతాయి, కాపీరైట్ క్లైమ్స్. కాకపోతే ఆ క్లైమ్స్ ఆ పాట ఎవరిదైతే ఉన్నదో వాళ్ళకి కొంత రెమ్యూనరేషన్ ఇస్తారండి, మనకి కొంచెం ఇస్తారు, పర్సంటేజ్ అలా ఇస్తారు. నాకైతే రీసెంట్ గా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ అయితే ఉన్నది. ఆ వార్నింగ్ రేపో ఎల్లుండో డిలీట్ అయిపోతుంది. అంటే 90 డేస్ కి ఆ వార్నింగ్ అయితే ఉంటదండి. ఎందుకంటే అది కూడా ఒక స్కూల్ ఉంటది, ఆ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి, చేస్తేనే ఆ వార్నింగ్ 90 days లో పోద్ది, లేదంటే అలా ఉండిపోద్ది. ఆ వార్నింగ్ ఉండే లోపు మనం ఏమైనా ఇంకా తప్పు చేస్తుంటే స్ట్రైక్ పడుతుందండి. ఆ స్ట్రైక్ పడితే మనకు కొంచెం ఛానల్ లో అయిపోతుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆ స్ట్రైక్ కూడా నాకు ఒక సిల్లీ అండి, అది సిల్లీ అనుకోలేము, ఏమనుకోలేము. అలాగా చాలా చిన్న చిన్న వాటికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో అంతేం అనిపించలేదండి, నార్మల్ గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్. ఎందుకంటే ఎవరు పడితే అది, ఏది పడితే అది కంటెంట్ ఇచ్చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో తెచ్చేసి ఇక్కడ పోస్ట్ చేసేస్తున్నారు. ఈ వేరే వాళ్ళవన్నీ ఇక్కడ కాపీ చేసి పెడుతున్నారు. ఏ విధంగా పోస్ట్ చేస్తున్నారనేది తెలీదు. దాని వల్ల యూట్యూబ్ వారికి కూడా ఏం చేయాలో తెలియక ఇన్ని మిక్సింగ్ కంటెంట్లు ఉన్నాయి, ఎవరిది ఓన్ కంటెంట్ ఉండలేదని ఎక్కర్లేని రూల్స్ అయితే పెడేస్తున్నాడు. సరే, మంచిదే, ఒకందుకు మనకి మంచిది. ఎందుకంటే అలా అయితే కొంచెం తగ్గుతారేమో అలాంటివి చేయడం కూడా. నాకు కాపీరైట్ కాదండి, గైడ్ లైన్స్ వార్నింగ్ ఎందుకు వచ్చింది అంటే, కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ మా బాబు చిన్నది క్రాకర్ ఉంటది కదండి, స్నేక్ ది. ఆ క్రాకర్ ఒకటి కాలుస్తూ నేను దానికి ఒక మోటివేషన్ ది పెట్టాను అనమాట, కొటేషన్. ఆ మోటివేషన్ కొటేషన్ పక్కన పెడితే బాబు అలా చేస్తున్నందుకు అది చిన్నపిల్లలకి ప్రాబ్లం కదా, అలా కాల్చడం అది ఫైర్ అది చూపించడం వల్ల నాకైతే వార్నింగ్ అయితే వచ్చింది. నాకు అలాంటి వార్నింగ్లు చూసినా, స్ట్రైకులు చూసినా చాలా భయం అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇంకా అలాంటివి అయితే నేను పోస్ట్ చేయలేదు. అంతేనండి, చాలా సింపుల్ దానికే వార్నింగ్ అది ఇస్తూ ఉంటాడు. చాలా మంది ఇవి చెప్పుకోరు, లోపల ఏదో వాళ్ళు పెట్టేస్తున్నారు కదా మేము పెట్టేస్తాము, ఏం ప్రాబ్లం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు అని మీరు పెడితే మాత్రం వాళ్ళ ఛానల్లోకి మీరు వెళ్ళి చూడరు కదండి, వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందండి అది మీకు చెప్పరు కూడానా. అందువల్ల మీరు పెట్టేస్తూ ఉంటారు, ఆ రిస్క్ మీరు కూడా అనుభవిస్తారు. అందువల్ల మీరు అలాంటి రిస్క్లు అయితే అస్సలు ఫేస్ చేయొద్దు. మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం అలాంటి రిస్కులు చేయకుండా మంచిగా హెల్దీగా మీది అంటూ ఓన్ కంటెంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అదే కంటెంట్ మీద ఫోకస్ చేయండి. 1 year లో కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క ఛానల్లోని మీరు చూసినట్టయితే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, అలాగే ఒక షార్ట్ కూడా వైరల్ అవుతుందండి. అది ఎలా వైరల్ అవుతుంది, ఏ టైంలో వైరల్ అవుతుంది, ఏ వీడియో వైరల్ అవుతుంది అంటే అది ఎవ్వరికి తెలియదు. కంపల్సరిగా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తారు. అది 1 year లో అయితే ఇస్తారు. మీకు కూడా ఇచ్చారా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు, మరి మీకు ఇవ్వలేదా, మీకు సక్సెస్ రాలేదు కదా అండి. నేను ఎందుకు అవ్వలేదండి నేను చెప్తానండి నెక్స్ట్ అదే టాపిక్. నేను ఏ విధంగా సక్సెస్ అవ్వలేకపోయాను, నేను ఏమేమి తప్పులు చేశాను, నేను ఈ వీడియో చేస్తుందానికి కూడా కారణం అదే. నేను ఏమేమి తప్పులు చేశాను, అలాంటి తప్పులు మీరు ఎప్పుడు చేయకండి. చేయడం వల్ల మీకు సక్సెస్ అయితే ఫాస్ట్ గా రాదు. చాలా ఫాస్ట్ గా అయితే రావాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. మీరు ఫోకస్ చేయండి, టైం వస్తుంది, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినంత వరకు వెయిట్ చేయండి, అంతేగాని కంగారు పడిపోకండి. ఎందుకంటే మనం ఎల్కేజీ చదువుతాము, ఏబిసిడీలు 1 2 3 నేర్చుకుంటాము, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ కి వస్తాము, యూకేజీ అయిపోతుంది, ఫస్ట్ క్లాస్ కి వస్తాం, సెకండ్ థర్డ్ అలా కంటిన్యూగా క్లాసు 1 by 1 వెళ్తూ ఉంటాం కదండి. నేర్చుకుంటున్న కొద్దీ ముందుకు వెళ్ళాలి అని అనుకోవాలి తప్ప వెంటనే 10th క్లాస్కి వెళ్ళిపోం కదా, ఎల్కేజీ నుంచి 10th క్లాస్కి. అలాగేనండి యూట్యూబ్ కూడా మనం నేర్చుకున్నంతసేపు నేర్చుకోమంటది. మీరు ఎంత నేర్చుకుంటారో నేర్చుకోండి, మీరు ఏమేమి తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి అని చెప్పేసి అలా మనకి నేర్పిస్తుంది అనమాట. ఇది కూడా ఒక కోర్సు లాగేనండి. ఈ 3 years నాకు కంప్లీట్ అయ్యింది అని అంటే నాకు హ్యాపీ అనండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ చాలా నేర్పించింది. చాలా మందికి అసలు యూట్యూబ్ గురించి చాలా వరకు తెలియదు. వాళ్ళు సక్సెస్ అయినా కూడా చాలా విషయాలు అయితే ఇందులో ఉన్నాయి, అది ఎవరికి తెలియదు. నేనైతే చాలా అయితే నేర్చుకున్నాను. మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు దానికి ఆన్సర్ అయితే ఇస్తాను. నేను ఏమైనా ఇలాంటివి టెక్ ఛానల్స్ అవి పెట్టలేను, ఎందుకంటే నేను ఒకే కంటెంట్ మీద ఫాలో అవుతున్నాను. నాకైతే చాలా విషయాలు అయితే యూట్యూబ్ గురించి తెలుసుకున్నాను. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి క్రియేటర్స్ కి నాకు కొంచెం కింద కామెంట్ సెక్షన్ లో పెడితే మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేయగలను నాకు తెలిసినంత వరకును.
ఓకే అండి, ఇప్పటి వరకు యూట్యూబ్ గురించి అయితే మంచి మంచి టిప్స్ అయితే విన్నారు కదా. ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు అందరికి ఒకటే డౌట్ ఉంటది. ఏంటంటే ఇప్పుడు దీనికి 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు? 3 years కంప్లీట్ అయిపోయింది కదా, ఎందుకు స్ట్రాంగ్ గా తీసుకోవట్లేదు, ఎందుకు అంత ఫ్రీగా వదిలేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. నేనైతే యూట్యూబ్ లోని చాలా నేర్చుకున్నానండి. యూట్యూబ్ అంటే చాలా మందికి అసలు తెలియదు. కాకపోతే నేను ఇందులోని చాలా సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నాను యూట్యూబ్ గురించి. ఏ విధంగా మనం చేస్తే ఏ విధంగా సక్సెస్ వస్తుంది, మనం ఏ విధంగా ఎనలిటిక్స్ చూసుకుంటూ అవన్నీ ఫాలో అవుతూ మనం కరెక్ట్ గా పెట్టాలి అన్న దాని గురించి అయితే నేను చాలా పక్కాగా అయితే తెలుసుకున్నాను. కాకపోతే నేను ఏ విధంగా సక్సెస్ అవ్వలేదు అనేది ఇప్పుడు వినండి, నేను చెప్తాను. నేను స్టార్టింగ్ మామూలుగా అస్సలు నాకు యూట్యూబ్ అంటే తెలీదు, నాకు ఏమీ తెలియదండి. నార్మల్ గా ఒక ఫోన్, మామూలు నార్మల్ ఫోనేనండి, అది మంచి ఫోన్ కూడా కాదు. నేను అలాంటి ఫోన్ తోనైతే నేను వీడియోస్ అయితే తీయడం మొదలు పెట్టాను. అది ఎలాగని థాట్ వస్తుంది అని అనుకుంటున్నారా? నాకు నార్మల్ గా అసలు వీడియోస్ ఎలా చూస్తున్నానండి యూట్యూబ్ లోని, చూస్తుండగా నాకు అయితే మనం కూడా వీడియో అప్లోడ్ చేయొచ్చా, మన పిల్లలవి వాళ్ళవి ఏవైనా మంచివి మన మెమరీస్ కానీ ఇందులో షేర్ చేసుకుంటే మనము చూస్తాము, లేకపోతే మన పిల్లలు తర్వాత చూసుకుంటారు, లేకపోతే ఏంటి ఇది ఒక ఇదిగా ఉంటది. నాకు మామూలుగా వీడియోస్ అయ్యి కొంచెం కొంచెంగా ఎడిటింగ్ అంటే నచ్చుతుంది అనమాట, కానీ చెయ్యలేను, అలవాట్లేదు. ఎందుకు మనకి ఎడిటింగ్ ఎంత అవసరం లేదు కదా అని చెప్పేసి వదిలేశాను. ఎప్పుడైతే మనం ఈ వీడియోస్ అవి పోస్ట్ చేద్దామని అనిపించిందో వెంటనే మా పిల్లలు ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్ అవి చేస్తూ ఉంటారు. అయితే సరే ప్రాజెక్ట్స్ పిల్లలు అవి చేస్తున్నారు కదా, అవి చేసి చూపిస్తే నలుగురికి పిల్లలకి ఎవరికైనా ప్రాజెక్టులు చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఆ ఇంట్రెస్ట్ తోని నేను లైఫ్ ఈజ్ క్రియేటివ్ అని చెప్పేసి ఛానల్ పేరు అయితే స్టార్ట్ చేశానండి. లైఫ్ ఈజ్ క్రియేటివ్ అని స్టార్ట్ చేసి మీరు నా ఛానల్లోకి వెళ్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఒక వీడియో చూసి వెళ్ళి అక్కడ వ్యూ ఛానల్ అని ఉంటదండి, ఆ వ్యూ ఛానల్లోకి వెళ్తే మన ఛానల్లోని మొత్తం వీడియోస్ అన్ని కంటిన్యూ చూడొచ్చు. ఆ విధంగా వెళ్ళండి, వెళ్తే అసలు మా ఛానల్లో ఏంటుంటుంది, మీరు ఒక వీడియోతోని ఎప్పుడు జడ్జిమెంట్ కి రాకూడదు, పలానా ఛానల్ ఇంతే అని చెప్పేసి మీరు లోపలికి వెళ్తే ఆ వీడియోస్ లోని నేను ఏమేమి పోస్ట్ చేస్తున్నాను, ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది. అందులోని మా బాబు వచ్చేసి మీరు ఓల్డెస్ట్ అనేది కొడితే షార్ట్స్ లోని మా బాబు వచ్చేసి ఒక ల్యాడర్ లా తయారు చేశాడండి, స్టిచ్ పెన్స్ ని ఒక దాని మీద ఒకటి పెట్టి ల్యాడర్ లా ట్రై చేస్తే అది వీడియో సరదాగా తీసి పోస్ట్ చేశాను. అంతేనండి, అదే ఫస్ట్ వీడియో నాది, బాగా గుర్తుండిపోయే వీడియో. వీడియోస్ లోను కూడా మా బ్రదర్ దుబాయ్ లో ఉంటారు, ఆ వీడియోని నేను ఒకటి పోస్ట్ చేశాను. మీరు నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే ఏంటి ఇలాంటి వీడియోస్ నార్మల్ గా పెట్టారు అని చెప్పేసి అని అనుకుంటారు. నేను అసలు నాలెడ్జ్ లేకుండా అసలు ఏమీ తెలియకుండా పెట్టానండి ఛానల్ అనేది. దాది పెట్టడం వల్ల నేను 1 year టార్గెట్ అయితే నేను అసలు రీచ్ అవ్వలేదు. 1 year టార్గెట్ ని నేను అసలు ఆలోచించలేదు కూడా దాని గురించి. ఎందుకంటే నేను అసలు మానిటైజేషన్ గురించి కాదు కదా, అసలు నేను యూట్యూబ్ గురించి ఎక్కువ ఆలోచించాను కూడా నాకేం అనిపించలేదు. అసలు నేను యూట్యూబ్ పెట్టుకున్నాను, ఇలా వీడియోస్ చేస్తాను, మానిటైజేషన్ చూసుకోవాలి, ఇంకా మరోటి అనేది ఒక దాని గురించి అయితే నేను ఎక్కువ సర్చింగ్ లో చేయలేదు. వీడియో తీసానా పెట్టానా అని చెప్పేసి 1 year అయితే టైం వేస్ట్ అయితే చేశాను అనమాట. మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ చూస్తే నా వీడియోస్ ఎలా ఉంటాయో నాకే నవ్వు వస్తుంది. కాకపోతే నా ఛానల్లోని 4,000 వీడియోస్ అయితే ఉన్నాయండి. అంటే 8,000 సబ్స్క్రైబర్స్ కి 4,000 వీడియోస్ అంటే ఈజీగా మానిటైజేషన్ కాదు కదా, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు నా ఛానల్లో, అంత మంచి కంటెంట్ గా ఇచ్చుంటే ఆ వీడియోస్ లోని. నేను అసలు ఏ వీడియోస్ చేశానో నాకే తెలియదు స్టార్టింగ్ లోనే. తర్వాత 1 year అలా కంప్లీట్ అయిన తర్వాత నాకు యూట్యూబ్ అంటే చిన్నది గ్రిప్ వచ్చింది అనమాట. అసలు ఏంటి నేను ఏ వీడియోస్ పెడుతున్నాను, నేను దీనివల్ల సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నాను, ఏంటి ఏదో అలా కామన్ గా పెడుతున్నాను అని చెప్పేసి ఇయర్లీ యూట్యూబ్ వాడు కూడా చాలా రిస్ట్రిక్షన్స్, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పెడుతున్నాడు అనమాట. అది ఎవరు గమనించట్లేదు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పర్వాలేదులే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను అలాగే చేసి నాకు కూడా చాలా మిస్టేక్స్ అయ్యి అవన్నీ తేరుకుంటూ వచ్చేసరికి ఇంత టైం పట్టిందండి. చాలా మంది ఏదో సింపుల్ గా ఇంట్లో ఉండి ఏదో వీడియోస్ చేసుకుంటారు, పెద్ద పనే ఉండదులే వాళ్ళకి, అందువల్ల వీడియోస్ చేసుకుంటారు అని చెప్పి అనుకుంటారు. అది చాలా తప్పండి. నేనైతే ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ మా హస్బెండ్ చూసుకుంటూ అన్ని పనులు అయిన తర్వాత
నేనైతే వీడియోస్ చేసుకుంటాను. నా ఫ్రీ టైంలోని ఇంట్లో పనులు అయితే నేను వదలనండి. ఆడవాళ్ళు ఎప్పుడు అలాగా చెయ్యొద్దండి. ఎందుకంటే మనం అలాంటివి చేస్తే వాళ్ళు ఇసిగించినట్టుగా అవుతుంది. మన బాధ్యతలు మనం నెరవేర్చిన తర్వాతే మనం మనకు నచ్చిన ఫీల్డ్ లోని మనం చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎలాగైతే పోనీలే మన పని మనం చేసుకుందాం, మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాం, మన వీడియోస్ మనం చేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. మీకు ఫ్రీ టైంలోనే చేసుకోండి. నాకు కూడా స్టార్టింగ్ లోని తెలియక వీడియో చెయ్యాలి అని ఆతృత పడిపోయి చేసేదాన్ని. అది ఇది బ్యాలెన్స్ అవ్వక చాలా టెన్షన్, మెంటల్ టెన్షన్, నిద్ర ఉండేది కాదు. రాత్రి 12 అయ్యిందండి. ఎడిటింగ్ రాదు కదండి. నెమ్మదిగా చేసుకునేసరికి, అప్లోడ్ చేసుకునేసరికి 12 అయిపోయింది నైట్. అంత కష్టపడి 1 ఇయర్ అయితే అలాగ నేను నెట్టుకుంటూ వచ్చాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఏ విధంగా పోస్ట్ చేయాలి, మనం ఏమైనా టూర్లు వెళ్ళి లేకపోతే ఏదైనా అకేషన్స్ మన ఫ్యామిలీలో అయినవి అవి పోస్ట్ చేద్దామని చెప్పేసి అవి ట్రై చేశాను. ఆ తర్వాత అలాగా వాటికి కొంచెం రీచ్ వచ్చింది. చాలా మంది లాగ్స్ చేస్తారండి, ఇంట్లో ఏం పనులు చేస్తారని చెప్పేసి. నాకు ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే లాగ్స్ చేస్తాము, ప్రతి ఒక్కరు లాగ్స్ చేస్తారు చాలా, కానీ నేను కూడా లాగ్స్ చేసి చూపిస్తే అందరం చేసుకునే పనిలే కదా, నువ్వేం చూపిస్తున్నావు అని చెప్పేసి ఆ కామెంట్స్ అయితే సగం భరించలేమండి. నేను కామెంట్స్ సగం భయపడతాను. కామెంట్స్ మంచిగా వస్తే మనకి బూస్టప్ అవుతుంది మన ఛానల్ కి. అదే కామెంట్స్ మాత్రం చాలా వల్గర్ గా వస్తే మాత్రం అస్సలు నేనైతే తట్టుకోలేను. అందువల్ల సగం ఛానల్ ని చాలా మంచి కంటెంట్ నే షార్ట్స్ లో అయినా నేను వీడియోస్ ఏం చేసినా కూడా చాలా మంచి కంటెంట్ ని ఇస్తూ ఉంటాను. అంతేగాని వేరేగా పెట్టేసి ఏది పడితే అది పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్, చాలా మంది ఆ వరస్ట్ కామెంట్లకి రీచ్ గ్రోత్ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే మంచిది అనిపిస్తుంది. నాకైతే అది అస్సలు హెల్దీ అనిపించదు. మన ఛానల్ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటే మంచి కంటెంట్ అయితే ఇవ్వాలి. నేను ఆ విధంగా అయితే కోరుకుంటాను. నేను ఆ విధంగా సక్సెస్ అయితే కొంచెం డ్రాప్ చేసుకున్నాను. అది నా చేతుల మీదుగా తప్పు అయింది. ఎందుకంటే నేను అస్సలు తెలుసుకోలేకపోయాను. తర్వాత సెకండ్ ఇయర్ అలా చేశాను కదండి. థర్డ్ ఇయర్ వచ్చేసరికి నేను మోటివేషన్ వీడియోస్ అయితే ట్రై చేశాను. మోటివేషన్ షార్ట్స్ లోనే పెట్టగలుగుతున్నాను, లాంగ్ అయితే చేయట్లేదు. నెమ్మదిగా ట్రై చేస్తున్నాను. ఇంట్లోని పనులు అవి ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుంటూ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడే వీడియోస్ చేస్తున్నానండి. నాకు స్టార్టింగ్ లోని మీకు ఇది సిల్లీ అనిపించవచ్చు, కానీ నాకు స్టార్టింగ్ లోని ఈ విషయం కూడా తెలియదండి. 1 ఇయర్ వరకును తెలియక ఎంత మెంటల్ ప్రెషర్ పడేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ లేదా ముందు రోజు ఎప్పుడు పోస్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఆ టైంకి పోస్ట్ చేయాలి అని చెప్పేసి నేను ఆ పోస్ట్ చేయాలి అని వీడియో ఎడిటింగ్ చేసుకొని ఉంచుకొని ఆ టైంకి పోస్ట్ చేయాలని ఆతృత పడేదాన్ని తప్ప షెడ్యూల్లో పెట్టాలి, మనం ఎన్ని రోజులకైనా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అన్న విషయం అయితే నాకు తెలియక చాలా టెన్షన్ పడేదానండి. ఇప్పుడు హ్యాపీగా ఒక 2-3 మంత్స్ కి నేను వీడియోస్ చేసుకొని అందులో పోస్ట్ చేసి షెడ్యూల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ షెడ్యూల్ కూడా నాకు తెలిసేది కాదండి. ఆ షెడ్యూల్ తెలిసేది కాదు. అందువల్ల నేను పెట్టియాలి ఎర్లీ మార్నింగ్ లేసి ఈ పని ఆ పని అని చూసుకుంటూ పెట్టాలని చాలా టెన్షన్ పడేదాన్ని. ఆ టెన్షన్ అయితే నాకైతే చాలా వరకు తగ్గిపోయిందండి. ఆ షెడ్యూల్ కూడా తెలియదు. మీరు చాలా మంది అలా పెట్టాలనుకుంటే మాత్రం ఆ షెడ్యూల్ ఉంటదండి, అది కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు అంత టెన్షన్ పడవసరం లేదు. మనకి ఏ టైంకి కావాలంటే ఆ టైంకే పోస్ట్ అవుతుంది. మీరు ఆడియన్స్ చూసుకోండి. యూట్యూబ్ స్టూడియోలోని ఆడియన్స్ మనం ఏ టైంలో చూస్తున్నారండి, మీకు అక్కడ టైం కూడా మెన్షన్ చేస్తుంది. ఆ టైంలో కానీ మీరు పోస్ట్ చేస్తే మీకు మంచి రీచ్ కూడా వస్తుంది అనమాట. పలానా టైంలోనే మనకి చూస్తూ ఉంటారు అనేది అక్కడ చూపిస్తుంది. ఆ డార్క్ కలర్ లైన్స్ ఉన్న దగ్గర మీరు కొంచెం చూస్తే మాత్రం మీకు తెలిసిపోతుంది అనమాట. మీలో ఎవరికైనా తెలియపోతే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగా నా ఛానల్ అయితే నేను ఇలాగ గ్రోత్ పెంచుకుంటూ అన్ని తెలుసుకుంటూ అయితే ఇలాగ ఇంతవరకు వచ్చానండి. ఇంకా నా ఛానల్ ని అలాగా ఏదో నాకు వచ్చిన వీడియోస్, నాకు నచ్చిన వీడియోస్, మోటివేషన్ వీడియోస్ అవని ఎక్కువ మోటివేషన్ వీడియోసే నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువ వాట్సాప్ లోని స్టార్టింగ్ లో నాకు యూట్యూబ్ అంటే తెలియలేనప్పుడు నేను ఏ కొటేషన్స్ అయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది. లైఫ్ లో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు, ఏదైనా లోన్లీగా ఉండొచ్చు, ఏదైనా బాధల్లో ఉండొచ్చు, వాళ్ళకి ఈ కొటేషన్ ఉపయోగపడుతుందేమో, వాళ్ళకి బూస్టప్ ఇస్తుందేమో, ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అని నేను అందులో పెట్టేదాన్ని. అదే బూస్టప్ నేను ఇప్పుడు తీసుకొని నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేయడానికి హ్యాపీగా సంకోచం లేకుండా పెడుతున్నాను అనమాట.
నాకు ఈ ఛానల్లోని నాకు ఒక మెమరీగా ఉండిపోవాలండి. నేను ఛానల్లోని ఇన్ని వీడియోస్ పెట్టాను, ఇంతలాగా కష్టపడ్డాను. మనం గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. గతాన్ని మర్చిపోయి కొత్తగా మనం చేస్తున్నాము, మనలో మార్పు ఇలా వచ్చింది కదా, ఏం పర్వాలేదు, ఇంకా గతాన్ని మర్చిపోదామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మన గతం నుంచి నేర్చుకునే పాఠాలే ఎక్కువగా ఉంటాయి. నేను అందువల్ల ఈ పాత ఛానల్ అయితే నేను వదలాలనుకోవట్లేదు. నేను పూర్ణిమ ఫ్యామిలీ అనే ఛానల్ మాత్రం నేను కంటిన్యూగా దీన్నే ఉంచుతాను, ఇందులోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను పాత వీడియోస్ రీసెంట్ గా చూసుకుంటుంటే నేనా ఈ వీడియోస్ చేశాను, ఇలాంటి వీడియోస్ చేశానని డిలీట్ కూడా చేయాలనిపించలేదండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు అయ్యే మోటివేషన్ అవుతుంది అనమాట. మీరు మాక్సిమం 1 year లోని ఎందుకు మంచి వీడియోస్ చేసుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ కేస్ 1 year లో మీకు మానిటైజేషన్ అవ్వలేకపోయినా సెకండ్ ఇయర్ వస్తుంది కదండి, వచ్చినప్పుడు మనకు వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ వీడియోస్ అయితే సజెస్ట్ చేస్తుంది, రికమెండేషన్ చేస్తుంది ఎవరికైనా చూడమని. ఆ సజెస్ట్ చేసినప్పుడు ఆ సెకండ్ ఇయర్ లోని ఫస్ట్ ఇయర్ లో మీరు మంచిగా చేస్తేనే కదా అది సజెస్ట్ చేస్తుంది. మనం ఫస్ట్ ఇయర్ లో మంచి చేయలేని అది సజెస్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. నాది సేమ్ ప్రాబ్లం అండి. నేను సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో నేను చేసిన వీడియోస్ అన్ని ఏ కంటెంట్ లేదు, ఏమీ లేదు. దానివల్ల తను యూట్యూబ్ ఏం మనకి సజెస్ట్ చేస్తుంది, వీడియోస్ ఏముందని సజెస్ట్ చేస్తుంది, అందువల్ల హోల్డ్ లో ఉండిపోయాను. ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చేసరికి నేను సెకండ్ ఇయర్ లో గొప్ప కొంచెం మంచి వీడియోస్, మంచి ఎడిటింగ్ అది చేసి ఇచ్చాను కాబట్టి కంటెంట్ అయితే గ్రోత్ పంపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చలేని వాళ్ళు మానేస్తారు, అది మనం ఏం చేయలేము. ఇప్పుడు 8,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నా ఛానల్లోనే. ఈ 8,000 సబ్స్క్రైబర్స్ అంటే నాకు ప్రతి వీడియో 8,000+ వచ్చేయాలి కదండి వ్యూస్, కానీ రావట్లేదు. చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ చూస్తున్నారు అనేది అయితే నమ్మకం ఉండదు. మాక్సిమం మీరు బలవంతంగా ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. నాకు తెలుసో తెలియకో ఏదో సరదాగా ఛానల్ పెట్టానని చాలా మంది చేత సబ్స్క్రైబ్ అయితే చేయించాను. వాళ్ళు చేసుకుంటారండి, మన వీడియోస్ చూస్తారని నమ్మకం ఉండదు. అక్కడ సబ్స్క్రైబ్ లోనే వాళ్ళందరూ హోల్డ్ లో ఉండిపోతారు, మన వీడియోస్ చూడరు. దానివల్ల మన ఛానల్ యావరేజ్ పర్సెంటేజ్ అయితే తగ్గిపోతుంది, రీచ్ అయితే తగ్గిపోతుంది. దానివల్ల మనకి వ్యూస్ అనేది రాదు, సజెస్ట్ చేయదు యూట్యూబ్. అందువల్ల అలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. జెన్యూన్ గా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోండి. మీ ఛానల్ ని నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్ ని కంపల్సరిగా వాచ్ చేస్తున్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని మాత్రమే మీరు ఉంచుకోండి. అంతేగాని మీరు బలవంతంగా ఎవరి దగ్గర నుంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. నేను చేసిన మిస్టేక్ అది. దానివల్ల నా ఛానల్ అయితే ఇలాగా హోల్డ్ లో అయితే ఉంది. తప్పకుండా సక్సెస్ అవుతుందండి. 3 years అవుతుంది అని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎంత టైం పడితే అంత మంచిదండి, అంత బాగా నేర్చుకోవచ్చు యూట్యూబ్ లోని. అంతేగాని మనం ఇంత టైం పట్టింది అవ్వట్లేదు, వీళ్ళు చూసి వాళ్ళు అవుతున్నారు, మనం అవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దు. మీకు నచ్చితే ఇంకా మరిన్ని మీకు ఉన్న నాలెడ్జ్ ని నలుగురికి పంచండి. వాళ్ళ ఛానల్ గ్రోత్ అయ్యేలాగా మీరు హెల్ప్ చేయండి. అంతేగాని మీరు మాత్రం డిమోటివేషన్ అవ్వద్దు. చాలా మంది ఇలాగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, ఎక్కువ టైం పడుతుంది కానీ అవ్వట్లేదు అని చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు అలాగ అవ్వద్దండి, అలాగని ఛానల్ వదిలేయద్దు. తప్పకుండా యూట్యూబ్ అనేది మీకు కూడా సక్సెస్ ఇస్తుంది. కొంచెం టైం పడుతుందండి, ప్రతిదానికి టైం అనేది ఉంటది కదండి. ఆ టైం వచ్చినప్పుడు అందరూ సక్సెస్ అవుతారు. అప్పటి వరకు ఎదురు చూడండి. నేనైతే ఈ వీడియో నా సక్సెస్ గురించి, నేను ఏ విధంగా తప్పులు చేశాను అన్న దాని గురించి యూట్యూబ్ టిప్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇచ్చానండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగం అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏ విధంగా నచ్చింది ఈ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చాలా వీడియోస్, మోటివేషన్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. నా వీడియోస్ అన్ని సపోర్ట్ చేయండి. నా పాత వీడియోస్ అన్ని కూడా ఉంటాయండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.